వెల్కమ్ టు కుదిరే రాజేంద్ర ఛానల్. వాళ్ళు మేము ఎక్కడికి వచ్చినామంటే శ్రీముఖి టెంపుల్ లింగం కాడికి వచ్చినాం. చూడండి ఇక్కడ ఇదే టెంపుల్ ఇక్కడ ఉంటుంది. చూడండి మొత్తం అయ్యగారి వాయిస్ ఉందాం, చరిత్రలోనే అయ్యగారి మాటల్లో ఇందాం. ఇప్పుడు మనం పోతున్న ఎక్కడికంటే కొన్నేడు చెరువు కాడికి. వాళ్ళేమో కొన్నేడు చెరువు, మనమేమో చెరువు అంటాం. ఇది ఇప్పుడైతే ఫటాఫట్ వెళ్ళిపోదాం. ఇప్పుడు ఒక చూడండి ఫ్రెండ్స్, పొలాలన్నీ పచ్చగా ఉన్నాయి. చూసిరా ఎంత పచ్చగా ఉన్నాయో. ఇదిగోండి వచ్చేసినాం ఇక్కడికైతే, అది చెరువు కాడికి వచ్చేసినాం. ఇక్కడ నుంచి స్ట్రైట్గా పోయి లెఫ్ట్కి తీసుకోవాలి. అదిగోండి చూడండి, ఇప్పుడు మనం స్నానం చేసి ఆడికే పోతున్నాం. ఇప్పుడు మా డాడీ వాళ్ళు స్నానం చేస్తూ చూడండి, మా డాడీ అయితే దిగుతుండు. షర్ట్ అక్కడ వేసేసి దిగుతారు అనుకుంటా. ఎందుకంటే మా చూడండి నీళ్ళు ఎంత ఎర్రగా ఉన్నాయి చెట్ల వల్ల. కానీ వాన వల్ల అట్లా వస్తాయి నీళ్ళు. కానీ మంచి నీళ్ళు అంట, ఇవితో అన్నం వండుకుంటారంట. ఇక అవి ఆ నీళ్ళే తాగుతారంట. ఇవి ఫ్రెష్ నీళ్ళు అంట. మేము పోయినప్పుడు ఎర్రగా ఉన్నాయి, మీరు పోయినప్పుడు ఎర్రగా ఉన్నాయో కామెంట్ సెక్షన్ చెప్పండి. చూడండి వలేస్తుండు, చేపలు పట్టాయినా. ఇక్కడికి అందరు చేపలు వేస్తానికి వలలు వేస్తానికి వస్తారంట. చూడండి కొంతమంది ఉన్నారు వల వేసింది. చూడండి అట్లా వేయాలా వలలు. ఇక్కడ చూడండి మొత్తం గడ్డి పచ్చగా ఉంది. ఇదిగోండి మా ప్రకాష్ మామ, మా డాడీ మా చిన్న లోపలికి వేయడు, ఇద్దరు కలిపి. ఇదిగోండి అక్కడ వేయడు. ఇదిగోండి లోపలికి పోతే కన్ఫర్మ్ చెస్ట్ దాకా రావచ్చు. అందుకే మా డాడీ ఎక్కువ లోపలికి పోలే. అది ఎక్కుతుంది మా డాడీ. మీరు ఎప్పుడైనా మునిగినా బుక్లో నీళ్ళు పోకుండా చూసుకోవాలా. పోయినా అనుకో లోపల మేము పోతాం. ఇది రాజేంద్ర ఛానల్. వాళ్ళు మేము ఎక్కడికి వచ్చినామంటే శ్రీముఖి టెంపుల్ లింగం కాడికి వచ్చినాం. చూడండి ఇక్కడ ఇదే టెంపుల్ ఇక్కడ ఉంటుంది. చూడండి మొత్తం అయ్యగారి వాయిస్ ఉందాం, చరిత్రలోనే అయ్యగారి మాటల్లో ఇందాం.
పాత్ర కోరికలు నెరవేర్చిన గోళం అంటారమ్మా. దానికి 500 సంవత్సరాల గడుతుంది. ఒకప్పుడు ఈ ఊళ్ళో కుమ్మరవాడు ఉండేవాడు. కుమ్మరవాడు అనగా మట్టి వస్తువులు చేసేవాడినే కుమ్మరవాడు అంటారు. ఆయన పేరు నాగన్న. అతను ఏం చేస్తుండేవాడు, ప్రతినిత్యం కూడా ఈ శివాలయానికి వచ్చి పరమేశ్వరుడికి దీపారాధనకి మట్టి పరిమితులు, భోగానికి మట్టి కుండలు ఇస్తుండేవాడు. ఇప్పుడైతే స్టీలు ఎప్పుడు కొంచెం దిగాయి, కానీ పూర్వం మాత్రం మట్టి కుండల్లో ఉండేసి స్వామివారికి భోగం పెట్టేవాళ్ళు. పరమేశ్వర, ధనం ఇచ్చావు, ఆరోగ్యం ఇచ్చావు, 60 సంవత్సరాలు అయిపోతుంది, కానీ నా భార్య గర్భవతులు మాత్రం సంతానం లేదు. ఇప్పటికైనా శివ, సంతానం కానీ కలిగినట్లయితే ఒక మట్టి గోళాధిష్టానం ఒప్పేసుకున్నాడు కుమ్మరవాడు. అలాగే వాళ్ళకి ఆ ముఖలేశ్వరుడు వల్ల 62 సంవత్సరాల సంతానం కలిగింది. మగపిల్లవాడు పుట్టాడు. ఈ పక్కనే ఉంది నది. నది పేరు వంశధార. ఆ నదుడికి వెళ్ళాడు, మట్టిని తెచ్చాడు, పంచామృతలు పోసాడు. కాలు తగలకుండా చేత మట్టిని చేసి ఆ ఒక్క మట్టి గోళాన్ని మాత్రం తయారు చేశాడు. 21 రోజున శుద్ధి చేసుకున్నాడు. పిల్లవాడిని గోళాన్ని తెచ్చాడు. ఆ గోళము అన్ని ద్వారాలు కూడా దాటుకొచ్చింది, కానీ ఈ గర్భాలయం ద్వారం మాత్రం దాటలేదు. గోళం చూస్తే పెద్దది, ద్వారం చూస్తే చిన్నది. కొడుకు పుట్టాడనే ఆనందంతో ఈ ద్వారం ప్రక్రమంలో తయారు చేశాడు. అది లోనకి వెళ్ళడం లేదు, మట్టి గోళం. పరమేశ్వర, 60 సంవత్సరాల ముసలవాళ్లకు నీ మహిమతో సంతానం ఇచ్చావు. నువ్విచ్చే కుమారం మాత్రం నేను తీసుకున్నాను. నేనిచ్చే ఈ మట్టి గోళాలు మాత్రం నువ్వు తీసుకోవడం లేదు. అందుకు నాకు ఈ పిల్లవాడు వద్దు అని ఆ గోళాన్ని ఇక్కడే పడేశాడు. దాంట్లో ఆ పిల్లవాడు కూడా పడేశాడు. ఆ స్వామివారి కోపంతో ఇంటికి వెళ్ళిపోయాడు. అర్చకుడు ఏం చేశాడు, రాత్రి అయిపోయింది. ఆయన కూడా చూసి తలుపు తాను వేసి ఇంటికి వెళ్ళిపోయాడు. అర్ధరాత్రి ఎప్పుడు శ్రీ ముఖలింగేశ్వర స్వామి తన యొక్క భక్తిని మెచ్చుకుంటూ ఇప్పుడు నా గోళాల పిల్లవాడిని తాను నిగభాగాన్ని కల్పించుకుంటూ మట్టి గోళాలు మాత్రం రాతి గోళంగా మార్చుకున్నాడు ఆ పరమేశ్వరుడే. తెల్లవారి మరొక అర్చకుడు తలుపు తీసి చూడగాన ఇప్పుడు నా గోళం పిల్లవాడు ఉన్నాడు నిగభాగాన్ని. దాంట్లో పిల్లవాడు నడుస్తున్నాడు. అప్పుడు ఆ కుమ్మరవాడికి కౌరు పెడితే ఆ నాగాన్ని వచ్చాడు. సంతోషంగా తన కొడుకును తీసుకున్నాడు. అప్పట్లో దాని ముక్కగా బియ్యం పోసి 1000 మందికి అన్నదానం చేయించాడు. ఇప్పటికైనాను సంతానం లేని వాళ్ళు, కుజిదోషం వాళ్ళు, ఉద్యోగము, వ్యాపారము ఎటువంటి కానీ కోరికలు కనుక చెప్పిస్తూనే వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయి. అవి నెరవేరుస్తుంటారు. దాంట్లో పాలు పోసేవాళ్ళు పాలు పోస్తారు. మరి కొంతమంది దాని నుంపుగా బియ్యం పోస్తారు. దాని నుంపుగా బియ్యం పొయ్యాలంటే 500 కేజీలు బియ్యం పడుతుంది. అయితే ఏమిటి, శక్తి కొలత మొక్కుంటారు. 5 కేజీలు 10 కేజీలు వాళ్ళ కోరిక నెరవేరక దాంట్లో వేస్తుంటారు. అందుకే దానిని కోరిక నెరవేర్చిన గోళేమంటారు. అయితే మీరు ఎన్నో శివక్షేత్రాలు చూసే ఉంటారు. ఎక్కడైనా మాత్రం పరమేశ్వరుడు లింగధారుడు, అంటే లింగం పూర్ణంగా ఉంటాడు. ఇక్కడ అలా కాదు. మధువృక్షం అనగా ఒక విప్ప చెట్టులో ఇక్కడ పరమేశ్వరుడు ఇక్కడ ముఖంగా చుట్టాడు. ఆ లింగం అనేది ఒక విప్ప చెట్టు మొదలు. మీకు తెలుసుంటుందమ్మా, విప్ప చెట్టు అంటే ఈ భద్రాచలం ఏరియాలో మనకి విప్ప పూలు తీసుకుంటారు. ప్రధానంగా ఎక్కువ ఒరిస్సాలో విప్ప సారా విత్తనాలు కూడా తయారు చేస్తుంటారు. అయితే పరమేశ్వరుడి ఇక్కడ ముఖంగా పుట్టడానికి కారణం ఏమిటంటే ద్వాపరయుగంలో ఇదంతా కూడా ఒక పెద్ద అరణ్యం. ఏమరణ్యం? ఇది ఓన్లీ విప్ప చెట్టుతో కూడుకున్నది అరణ్యం. ఈ అరణ్యం పేరు గోవిందాకారణ్యం అనే పేరు. కాశీ ఆనందాకారణ్యం, ఇది గోవిందాకారణ్యం. ఈ గోవిందాకారణ్యములో వామదేవంటి మహర్షవాడు లోక కళ్యాణార్థమై ఒక మహావిష్ణు యజ్ఞానికి ప్రారంభించాడు. ఈ యజ్ఞానికి సమస్త జాతులు కూడా పిలిపించాడు. మనలో 4 తెగల వాళ్ళు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రాదని. అదే దేవతలైతే మాత్రం వాళ్ళు 7 తెగల వాళ్ళు. వాళ్ళెవరు? గరుడ, గంధర్వ, కిన్నెర, కింపురుష, నిక్ష, సిద్ధ, సాధ్యలు. వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చారు. అయ్యా, ఇక్కడ నేను ఈ లోక కళ్యాణార్థమై ఒక మహావిష్ణు యజ్ఞాన్ని చేస్తున్నాను. నా యజ్ఞానికి కావాల్సిన సమితులు అనగా వామములను తమను కోరారు. ఈ వామదేవంత మహర్షి, ఈ పవిత్రమైన గంధర్వ దేవతలు ఈ తూర్పులకు వెళ్ళారు. అక్కడ ఎవరు ఉంటారు? అరణ్యములో కోయి వాళ్ళు అనగా సవర వాళ్ళు.
అప్పుడు మానవుల కంటే నాగరికత అంటే తెలియదు. చెట్టు నారులే బట్టలుగా ధరించుకుంటూ కొంతమంది స్త్రీలు నగ్నాదేవులతో ఉంటుండగా వాళ్ళు దుక్కు చూసుకొని ఈ పవిత్రమైన గంధర్వ దేవతలు వాళ్ళతో ఆడుతూ పాడుతూ ఉండిపోయారు. వాళ్ళు ఎగ్గినమంటే వాళ్ళు మర్చిపోయారు. ఇక్కడ యజ్ఞానికి టైం అయిపోతుంది. అందరూ కూడా యజ్ఞానికి వచ్చేసారు. కానీ ఈ తూపందుకెళ్ళిన గంధర్వ దేవతలు మాత్రం యజ్ఞానికంటే వీళ్ళు రాలేదు. అయ్యో వీరు ఏమయ్యారని తాను దివ్య దృష్టిలో చూశాడు ఈ వామదేవునితో మహర్షి. వీళ్ళు పోయే వాళ్ళతో ఉండిపోయారు. దేవతలై కూడా మీరు ఉండి మీరు కూడా మానవులుగా మీరు ప్రవర్తిస్తున్నారు. మీరు నా యజ్ఞాన్ని భగ్నం చేశారు. కాబట్టి మీరు ఏ జాతి స్త్రీలతో మీరు ఆడుతూ పాడుతూ ఉండిపోయారో మీరు కూడా అదే రూపాలుచ్చుగాక అని శపించాడు ఈ వామదేవంట మహర్షి. ఆ పవిత్రమైన గంధర్వ దేవతలే పోయేవాళ్ళు అనగా సౌరవాళ్ళుగా మారిపోయారు. మళ్ళీ వాళ్ళందరూ కూడా వచ్చి ఈ వామదేవంట మహర్షి గారు వచ్చారు. ప్రభు, మేము ఏదో తెలుసో తప్పు చేశాము, మళ్ళీ మా దేవతలు మాకు ఇవ్వడం కదా అంటే వీళ్ళు కోరారు. అయ్యా, నా శాత్మానికి అమోఘం. కానీ ద్వాపరయుగము కలియుగములో ఇక్కడ పరమేశ్వరుడు మధురక్షమనగా ఒక విప్ప చెట్టులో ముఖందాలు పుడతాడు. ఆ ముఖదర్శనం మీకు ఎప్పుడు జరిగితే అప్పుడు మళ్ళీ మీ రూపాలకు వస్తాయి అని చెప్పేసుకుంటూ దాన్ని యజ్ఞంతో మానుకుంటూ లోకానికి వెళ్ళిపోయాడు ఈ వామదేవంట మహర్షి. ఈ పోయే వాళ్ళు ఏం చేశారు? ఈ అరణ్యం మొత్తం కూడా ఆక్రమించుకున్నారు. ఇక్కడే చిన్న చిన్న కుటీరాలు ఏర్పరచుకున్నారు. వాళ్ళే పెళ్లి చేసుకుంటూ కందమూలాలు తింటూ వీళ్ళందరూ కూడా ఇక్కడే ఉండిపోయారు. వీళ్ళందరికీ కూడా ఒక రాజుగా ఉండేవాడు. ఆ రాజు పేరే చక్రసేన గంధర్వ రాజు. రాజుని పేరుగే. కానీ రాజుకు మాత్రమే అరణ్యంలో ఆస్తులంటే లేవు. ఇప్పుడు మనం అక్షయం చేసింది ద్వాపరయుగంలో అదొక విప్ప చెట్టు. ఆ చెట్టు ఏమిటి? ఆ చెట్టుకి రెండు కొమ్మలు, చెట్టు కింద ఒక పెద్ద పుట్ట. ఏ చెట్టేనే తన ఉద్ధర్మని బట్టి మాత్రం పువ్వులు కానీ కాయలు కానీ పూస్తుంటే ఆ విప్ప చెట్టు మాత్రం ప్రతినిత్యం కూడా పువ్వులు పూస్తుండేది. ఆ రాజు చూశాడు, అయ్యో ఈ అరణ్యంలో ఇది విప్ప చెట్లు ఉన్నాయి కానీ ఇవన్నీ కూడా మూడుగా ఉన్నాయి. ఈ విప్ప చెట్టు ప్రతినిత్యం కూడా పువ్వులు పూస్తుందని ఆ రాజు మాత్రం ఆ చెట్టును ఆక్రమించుకున్నాడు. ఆ రాజుకి ఇద్దరు భార్యలు. పెద్ద భార్య పేరు చిత్తి, సవరస్త్రీ ఉండేది. రెండవ భార్య పేరు చిత్కల, ఆవిడ జంగపస్త్రీ ఉండేది. ఆ చెట్టుకున్న రెండు కొమ్మలు ఏం చేశాడు? పెద్ద భార్యకి ఒక్కొమ్మ, చిన్న భార్యకి ఒక్కొమ్మ ఇస్తూ రాజులకు కోపరం చేస్తుండేవాడు. కొన్నాళ్ళ తర్వాత ఏమైందంటే ఈ పెద్ద భార్య అంటే సవరస్త్రీ, ఆడికి శుచి శుభ్రంటే ఆడికి తెలియదు. ఆడికి వచ్చే వాటా కొమ్మ పువ్వులు ఇప్ప పువ్వులే పడుతుండేవి. రెండవ భార్య మాత్రం జంగపస్త్రీ, ఈవిడికి మాత్రం బంగారు పువ్వులు పడుతుండేవి. ఆ ఒకే విప్ప చెట్టు ఈ రెండు రకాలుగా పువ్వులు పూస్తుండగా వీరిద్దరూ కూడా ప్రతినిత్యం కూడా తగులాడుతుండేవాళ్ళు. రాజు చూశాడు, దీని కొమ్మ దానికి, దాని కొమ్మ దీనికి మార్చాడు. రాజు అయితే వాళ్ళ కొమ్మలైతే మార్చాడు కానీ వాళ్ళ భక్తులు మాత్రంటే మార్చలేకపోయాడు. భక్తి కుటుంబంలో భగవంతుడు అక్కడే ఉంటున్నాడు. కొమ్మలు మార్చినా సరే ఈ పెద్దవారికి ఇప్ప పువ్వులే పడుతున్నాయి, చిన్న వారికి మాత్రం బంగారు పువ్వులే పడుతున్నాయి. వీళ్ళిద్దరూ కూడా ప్రతినిత్యం కూడా తగులాడుకుంటున్నారు. రాజు చూశాడు, విసిగిపోయాడు. అయ్యో, ఒకరికి ఇద్దరు భార్యలు ఉంటే బతికే బహిరంగం. కయ్యానికంత కారణము ఈ విప్ప చెట్టు. ఈ చెట్టే నా ఇంట్లో లేకపోతే గొడవంటే ఉండదన్నాడు. ఈ వల్లోని కత్తీశాడు, ఆ చెట్టు నరికేశాడు. ఆ పై భాగం పోయింది. ఆ ముదుక దగ్గింజాలు వచ్చాయి. అదే భగవంతుని స్వరూపం. ఏ మొదలైతే ఉండిపోయిందో అదే మొదలు గౌరవనగా చెక్క రూపం పోయి శిలగా మారి అయ్యగారు ఇక్కడ ముఖంగా చుట్టాడు. ఎప్పుడెక్కడ ముఖంగా చుట్టాడో లోపరికము కలిగి ప్రారంభం. ఈ పోయే వాళ్ళు కూడా మళ్ళీ వచ్చే గంధరూపాలు వాళ్ళు ఉద్దులోకానికి వెళ్ళారు. పలానా పరమేశ్వరుడు మధురక్షమనగా ఒక విప్ప చెట్టులో ముఖం దాల్చి పుట్టాడు చెప్పగానే శివుడేమిటి కలియుగంలో ముఖం దాల్చి పుట్టడం ఏమిటి ఆయన ఆశ్చర్యంతో వచ్చారు. కోటి ముందు దేవతలు ఆయన దర్శించుకున్నారు. ముఖముంద కాబట్టి ముఖలింగేశ్వరుడు మధురక్షమనగా ఒక విప్ప చెట్టులో పుట్టాడు కాబట్టి మధుకేశ్వరుడు. ఆ ముఖం గోముఖంతో పుట్టాడు కాబట్టి గోకరణేశ్వరుడిని 3 పేర్లు పెట్టుకుంటూ వాళ్ళ పేరులతో ఈ ఒకటొక్క ఈ కోట్లింగాలు కూడా స్థాపించుకుంటూ ఎవరు లోకానికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ ఒకరికొక ఈ కోట్లింగాలు మాత్రం ఈ ఒక దగ్గరంటే లేవు. కొండలంతా ఉన్నాయి, తోటలంతా ఉన్నాయి, నది కంటే కొన్ని కొట్టుకుపోయాయి. ఈ ఆరోగ్యం మాత్రమే చూస్తూ ఉంటారు. వీళ్ళు మాత్రం పరమేశ్వరుడికి అష్టదిక్పాలకలు అంటే మరో ఇంద్ర, అగ్ని, యమ, నిరుతి, వరుణ, వాయువ, పృథివీ, సాన్య. ఆ లింగంతో 8 లింగాలు. ఇక్కడికి ఆలయంకి మాత్రం 1800 సంవత్సరాలు అవుతుంది. ఈ ఆలయాన్ని చోళరాజుల టైంలో శ్రీమంతు అనంతవర్మ చక్రవర్తి ఈ ఆలయాన్ని కట్టినట్టుగా అలాగే ఉన్నాయి శాసనాలు.
తర్వాత ఎంతోమంది మహారాజులు అలాగా పరిపాలిస్తుండగా లాస్ట్కి ఆలయానికి మాత్రం ధర్మకర్తలుగా తీసుకున్నారు ఈ ఒరిస్సా రాజులు. అప్పుడు ఇక్కడ అర్చకుల కుటుంబాలు ఇక్కడ ఉండేవారు కాదు. మా పూర్వీకులు ఉండేవారు భువనేశ్వరులో. అర్చకత్వానికి మహారాజు 10 కుటుంబాలు ఇచ్చారు. ఆ 10 కుటుంబాలు మాత్రం ఈనాటికి 100 కుటుంబాలయం. ఇది వంశపర్య దేవాలయం. ఈ రోజు దుర్గాన్ని పూజారు భగవంతుని దేవుడికినే ఈ పేరుకుంటూ దాంట్లో ఏమిలే వాళ్ళ కుటుంబంలో పోషించుకుంటూ వాళ్ళ వందలోకి వస్తారు. ఇక్కడ ఏంటంటే ఒక 100 మంది ఫ్రెండ్స్ ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ మాత్రం కొట్టడం మర్చిపోకండి. బాయ్ బాయ్.